వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఓసీ అభ్యర్థులను సర్కార్ మోసం చేయబోతుందా? ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఓసీ అభ్యర్థులు తీవ్ర కృషి చేశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో మొదటిదే మెగా డిఎస్సి అని చెప్పారు. దీంతో ఓసీ అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. తీవ్ర కృషి చేసి నెగ్గించారు. ఇంతకుముందు ఈ అభ్యర్థులు అందరూ డిఎస్సి నోటిఫికేషన్ రాక వయోపరిమితి విషయంలో నష్టపోయారు. ఇదే విషయాన్ని అభ్యర్థులు సీఎం గారికి, విద్యాశాఖ మంత్రులకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించారు. వచ్చే డిఎస్సిలో తమకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశించారు. కాని వీటన్నిటికీ వ్యతిరేకంగా సర్కారు వీరి మాటలను పక్కనపెట్టి చాలా తెలివైన రీతిలో పాత పద్ధతిలోనే డిఎస్సి నిర్వహణకు సమాయత్తమవుతోంది. వాస్తవానికి 2018 సంవత్సరంలో జరిగినలో ఓసీ అభ్యర్థుల వయోపరిమితి 44 సంవత్సరాలు. మరి ఇప్పుడు కూడా 44 సంవత్సరాలకు పెంచామని చెప్పడం హాస్యాస్పదం. ఓసీ అభ్యర్థులు మరీ అంత అమాయకులా? సమన్యాయం అంటే ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వం ఖచ్చితంగా మెగామోసం చేస్తున్నట్లే. ఇదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్సీలు కూడా శాసనసభలో ఎన్నిసార్లు చెప్పారు. దీనిని రాష్ట్రం మొత్తం వీక్షించింది. వీటన్నిటినీ పెడచెవిని పెట్టి ఈ వింతనాటకం హాస్యాస్పదం. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. కనీసం కొంతమందిలోనైనా మార్పు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.